నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. హార్వెస్ట్ చేద్దామండి. ఇవాళ మార్నింగే వచ్చాము, 8 అవుతుంది. ఇంట్లో పని మానేసుకుని మరీ వచ్చామండి మార్నింగ్ ఒకసారి చూపిద్దామని. ఇదిగోండి ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉందో చూడండి. అలాగే హార్వెస్ట్ కూడా చేద్దాం. కొన్ని విత్తనాలు అయితే పెడదాం అనుకున్నానండి, నాకు కుదరలేదు. ఇంట్లో పనులు ఎక్కువైపోతున్నాయి మా అబ్బాయిలతో, అందుకని ఏమీ విత్తనాలు అవి పెట్టలేదండి. కాకరకాయలకు వస్తుందా అండి. ఇదిగోండి ఇదో కాకరకాయ. ఇంక లేవండి, పిందులు లేవు. వచ్చిన పిందులన్నీ ఇలా పాడైపోతున్నాయి. ఇదిగోండి టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా కొద్దాం. గుత్తండి, ఇది కూడా గుత్తులాగే కోస్తుంది. బెండ విత్తనాలు అవి మళ్ళీ పెడదాం అనుకున్నానండి, నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు పెట్టాలి, వస్తాయో ఎలా వస్తాయో చూడాలి. ఎండలు బాగా ముదిరిపోయినాయండి, బాగా ఎండ అయితే ఉంటుంది. బెండ విత్తనాలు ఇంకా ఏదన్నా విత్తనాలు పెడదాం అనుకున్నాను. సీడ్స్ అయితే ఉన్నాయి కానీ నాకు కుదరట్లేదు. వంకాయలు ఉన్నాయండి, చట్నీ కోద్దాము. ఎదగట్లేదు, ఇవి కూడా చిన్నగానే ఉంటున్నాయి. ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి, మరీ చెప్తున్నాను అందరికీ. ఇదిగోండి ఇక్కడ వంకాయ ఉంది. ఈ చెట్టు బాగా చానాడు అయిపోయిందండి, అందుకనే ఎందుకో చిన్నగా కాస్తున్నాయి. పాత చెట్టు అయిపోయింది, మళ్ళీ తీసి పెట్టుకోవాలి. ఇంక ఈ సీజన్కి అలా వదిలేసి తర్వాత మళ్ళీ పెడతాను వేరే ఏదైనా మొక్క. ఇందులో గడపాల మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కషాయం చేసుకుని తాగొచ్చు, ఆకు కూడా తినొచ్చండి. కిడ్నీ సమస్యలకి అవి కూడా బాగుంటుంది, పనిచేస్తుంటుంది. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ టమాటాలు కూడా అయిపోతున్నాయి. ఇంకా మళ్ళీ వేసాను కానీ తక్కువ వేసాను టమాటా మొక్కలు, 2-3 మొక్కలు వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. మన గంట తీగ చూడండి, ఈ తీగ చిన్న తీగ వస్తుంది. ఇప్పుడే పెద్ద బాధిపోయింది, చిన్న తీగ వస్తుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. మొక్క అది ఒక రకంగా అయిపోయిందండి, వడిలిపోయినట్టు అయిపోయింది. ఒక్కొక్కసారి వాటరింగ్ సరిగ్గా చేయకపోయినా ఇలా అయిపోతుంది. ఎప్పటికప్పుడు చేస్తానండి, కాకపోతే ఎప్పుడైనా పనిలో ఉండి ఒకరోజు మర్చిపోతే కనుక ఆకులన్నీ రాలిపోతాయి వాటర్ చేయకపోతే. ఇదండి టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం. ఇది దోర టమాటాలు అండి, కొంచెం ఇంకా ముగ్గాలు కానీ కోస్తున్నాను. ఆకులు ఇలాగా మనం ఎప్పుడు ఎండాకులు ఉన్నా కొంచెం పండిన ఆకులు ఉన్నా కట్ చేసేసుకుంటా ఉండాలండి. మళ్ళీ కొత్త చిగుళ్ళు అవి వస్తాయి. మళ్ళీ ఈ ఆకులు కూడా మనం మల్చింగ్లా వాడుకోవచ్చండి. అంటే ఎండలు ముదిరాయి కదా, ఇదిగోండి చూడండి నేను అన్ని ఆకులు ఇలా వేసాను. టమాటా ఆకులు ఏ ఆకులు ఉంటే ఆ ఆకులు మొత్తం పువ్వులున్నా అలా ఎండిన పువ్వులున్నా వేసుకోవచ్చు. సమ్మర్లో మనకి నీరు ఎండతాపానికి మొక్కలకి తేమ ఉంటుందండి. వాటర్ ఒక లేట్గా చేసినా కానీ కొంచెం మనకి కవర్ అవుతుంది. చిక్కుడుకాయలు ఉన్నాయండి, అవి కూడా కోద్దాము. తోటకూర అవి కూడా ఉన్నాయి, అవి కూడా కోద్దాం. అందాక నేను ముందు టమాటాలు కోస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి, బుల్లి మొక్కకి, చిన్న మొక్కకి. మన కొత్త ములగ చెట్టు అండి, పువ్వు స్టార్ట్ అయింది. ఎందుకంటే చూడండి రాళ్ళు విడిచినాయి పువ్వులు ఎంత చక్కగా బాగున్నాయో. అది కాయ ఎప్పుడు అవుతుందో, కాయల కోసం వెయిట్ చేస్తున్నాను. దీనికోసం ఎన్నాళ్ళు అవ్వలేదు, మనకి తొందరగా పోతొచ్చింది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కానండి అవి కాయ పూయట్లేదు. ఒకవేళ పూసినా రాలిపోతుంది, కాయలు అవ్వట్లేదు. జామ మొక్క అయితే మళ్ళీ పోతా పిండి ఏమీ రాలేదండి, ఫ్రూటింగ్ అయితే రాలేదు. దీనికి మొక్క మొదట్లో నెమటోడ్స్ పట్టినాయి. నేను పొగాక్కడ వాటర్ అవి ఇచ్చాక కొంచెం ఇలా ఉంది, కొంచెం తగ్గిందండి. ఇక్కడ పచ్చిమిరపకాయ పండుకొని చూడండి, ఇది కోస్తున్నాను.
టమాటాలు ఇక్కడ వేసాను మళ్ళీ ఇదొకటి చూడండి అన్నీ ఒక చోట అలా కూర్చున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. కాలు చెట్టు మీద కూర్చున్నాయి చూడండి. ఒకే చోట ఉన్నాయి. చాలా ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది. అవి ఆడుకోవడం అవి చాలా బాగుంటాయి. టమాటా ఇది కోస్తాను. చిలకడ దుంప మొక్క చూడండి. పువ్వులు ఎంత బాగా పూసిందా. చాలా బాగా పూసింది. ఇంకా ఎక్కువ పూసాయండి. తగ్గింది. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. ఇవి కూడా కోసుకుందాం. చిలకలు అయితే భలే అల్ల చేస్తాయండి. ఇది కూడా పడ్డా ఇదిగోండి. ఇది కూడా టమాటా ఒకటి ఉంది. మొక్క విరిగిపోయింది కదండి. ఇంకా ఒకటే ఉంది. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి. ఇవి కూడా కొద్దాం. చాలా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి కూడా కోసుకున్నాం. చెట్లు చూడండి అలా అయిపోయాయి. ఇది మొత్తం ఆకంతా రాలిపోయిందండి. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఇవి కూడా కోసుకున్నాం. చిన్నకాయలు అయినా కానీ ముగ్గిపోతున్నాయండి. రంగు వచ్చేస్తుంది. నాసుకెళ్ళిపోయినాయి కాయలు. మొదటి క్రాపు రెండో క్రాప్ అయితే బాగా వస్తాయి పెద్ద పెద్దగా. ఇవేమో చిన్నగా అయిపోయింది. ఇవ్వండి. పచ్చిమిరపకాయలు పెద్దలు అయిపోయాయండి. మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి కొత్తగా పోత వచ్చి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాస్తాయి. నీళ్ళు కూడా ఉన్నాయి కదా. ఒకే చోట ఉన్నాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా కోయాలండి. పచ్చిమిరపకాయ కోసేటప్పుడు మట్టికి కొమ్మలు విరిగిపోతాయి. ఈ చెట్టు అంతా వెర్రి తగలలాగా మొత్తం ఆకంతా ముడిచిపోయిందండి. దాన్ని కట్ చేసేసాను నేను. ఇవి వచ్చాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇందులో ఉన్న ఎర్రపచ్చల మొక్క తీస్తానండి. పచ్చిమిరప మొక్క ఉంది. ఇవేమో కాయలు వచ్చాయి. మళ్ళీ శుభ్రం దూసేసి అలా ఉంచానండి. మళ్ళీ దూసాను. పోషకాలు అవి వేస్తే మనకు మళ్ళీ మొగ్గలు వస్తాయి. చిక్కుడుకాయలు కొద్దామండి. ఇవ్వండి. మనం హార్వెస్ట్ చేసి 5-6 రోజులు అవుతుందండి. మళ్ళీ నేను చిక్కుడుకాయలు మళ్ళీ కొయ్యలేదు. బాగా వచ్చాయి. చాలా కాయలు ఉంటాయి. 4 రోజులకి చిక్కుడుకాయలు వస్తాయండి. బాగా కాస్తే కనుక. నేను ఇంకా కొయ్యలేదు. కొంచెం నాటుగా ఉన్నాయి. కోస్తాను. 3 కూడా కోస్తానండి. ఇవన్నీ చూడండి ఎలా గుత్తులా వచ్చాయి కాయలు. ఇవన్నీ లేతకాయలు అండి. మళ్ళీ హార్వెస్ట్కి వస్తాయి. కోత వచ్చిందండి. ఇప్పుడు చూడండి చిక్కుడుకాయలు గుత్తులు వచ్చాయి. మనకి శివరాత్రి తర్వాత మళ్ళీ వచ్చే అమావాస్యకి పాటు తీసేసుకోవాలండి. ఉగాది వస్తుంది కదా. 1 నెల ఉంది. ఇంకా నెల మీద వారం కూడా ఉందో లేదు. ఈ లోపల మనకి ఎన్ని నిమిషాలు కాస్తే అన్నిసార్లు పోసుకోవడం. మన మన చిక్కుడు పాదులు అయితే తీసేయాలి. కొత్త పాదులు పెట్టుకోవాలి. చిక్కుడు పాదు పెట్టుకున్నా మనకి కాయలు అండి అందులోకి మళ్ళీ సీజన్కి. ఎందుకుంటే ఒక కాయలు ఏది అందట్లేదండి. పైకి అందట్లేదు.
చూడండి ఎంత బాగా విత్తనాలకు కూడా సీడ్స్ అయిపోతున్నాయి. ఈ పై ఏమో ఉంచనండి నేను, ఎందుకంటే కింద పైనుంచి ఎక్కేటప్పుడు మనకి పాదు ఎక్కేటప్పుడు కిందకి పైన అన్నీ ఎండిపోతున్నాయి, మనకి అందని కాయలన్నీ ఎండిపోతున్నాయి. అవి ఉంచుతానండి సీడ్స్కి. ఇవైతే అన్నీ మొత్తం కోసేసుకుంటాను. ఎక్కువగా ఎక్కడో కానీ ముదురుకాయ ఉండదు. ఇలా పాలు పైకి ఎత్తుకొస్తాయండి, అడుగుతున్న కాయలన్నీ కనిపిస్తాయి. కొన్ని కాయలు పడుకుంటాయి ఎక్కువ బాగా. ఇక్కడ చూడండి ఒకే దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్న లేతకాయలు పూత ఎలా వచ్చింది చూడండి. మనకి కాయలు కోస్తున్నాం చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా కిందకు ఉంటాయండి, ఆ కిందకున్న కాయలు మనకి అందట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చిక్కుడు పాలకి ఎక్కువ కుడితి నీళ్ళు వస్తాయి, బాగా కాస్తాయి. ఇదండి కొమ్మ అనిపించుకున్నాను, వేలాడుతున్న కొమ్మ. చూడండి ఎంత బాగా. మన దేశంలో నిండిపోయిందండి. చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా తీసేసుకున్నామండి. అప్పుడే పూత కూడా స్టార్ట్ అయిపోతుంది, తొందరగా వచ్చేసింది పూత. మొత్తం తీసేద్దామండి. కరివేరు పూలు చూడండి ఎంత బాగా పూసాయి, ఎర్రగా చాలా పింక్ కలర్లో పూసాయి. ఇప్పుడైతే కొన్ని పూలు కోసుకుందామండి. కోతకి నేను బొట్టు తెచ్చాల్సిందే. తోటకూర అంతా తీసుకుంటాం. చిన్న మొక్కలు వచ్చి పెద్దవే అన్ని తీసుకుంటాను. వాటికి వచ్చలేదు. ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్గా లేతగా చాలా బాగుంది తోటకూర. పాలకూర పెట్టలేదు, మళ్ళీ పెడదానుకున్నాను, పెట్టలేదు. ఇప్పుడు వస్తాయో ఏం చేస్తాయో తెలియదు. మన ఫిబ్రవరిలోనే పెడదాం అనుకున్నాడు, నాకు అసలు ఖాళీ ఉండక నేను పెట్టలేదు. మన అడ్డపక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. పెద్దవి తీసుకుంటే చూడండి, చూడండి చిన్నవి కూడా వచ్చేసాయి. మళ్ళీ బలేసుకుంటే వస్తుంది. ఇది ఇంకోసారి తీసుకుందామండి. చూడండి అద్దె మొక్క ఎంత బాగా వచ్చిందో. ఆకులు చిన్న చిన్నగా మొదలు చూడండి, కాండ ఎంత అద్దుగా ఉందో. అంటే షార్ట్ ఇందులో కవర్లో అండి పచ్చిమిరపకాయ మొక్క వేసాను, చాలా గట్టిగా ఉంది. మొత్తం వేలుతో తీసాను, నీళ్ళు పోసినా కానీ గట్టిగా అయిపోయింది ఎందుకు. ఇది ఒకటి 2 మొక్కలు ఉన్నాయండి. మిరప మొక్క వచ్చేస్తున్నాయండి. అది గలిజర్ మొక్క. అక్కడ తోటకూర ఉందండి, ఇక్కడ కూడా తోటకూర మొక్కలు ఉన్నాయి. ఇవి కూడా తీసుకుందాం. కొంచెం ఇది ఏదో సీడ పెట్టినట్టు ఉన్నాయండి మొక్కలు. ఇంకా ఆకులు చూడండి అలా అయిపోయాయి. ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా తీసేద్దాం. ఇవైతే బాగా ఎదిగేలా లేవు.
ఇది కూడా మిరప మొక్కలను వచ్చింది చూడండి. పక్కన పెడతాటప్పుడు పట్టుకుని కట్ చేయాలి. బాగానే వచ్చేసింది. ఇది మిరప మొక్క అండి. ఇక్కడ ఒకటి అనిపిస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇంకో తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో, పెద్ద పెద్ద ఆకులతో. చాలా బాగుంది కదండి. ఇది ఇందులో నేను పొట్ల గింజలు పెట్టుకున్నాను. అది ఒకటే మొక్క వచ్చిందండి. ఉన్నాయన్నీ ఈ తోటకూర వచ్చేసింది. ఆ పొట్ల తీగమో పైకి పాకడానికి లేక ఈ తోటకూర అడ్డొచ్చి వాడిపోయింది పక్కకి. దీన్ని వేరే చోటకి మార్చాలండి ఈ టబ్బుని. ఇదిగోండి పొట్ల తీగ, ఇదిగోండి ఒకటే వచ్చింది. నేను 5-6 గింజలు పెట్టాను, ఒక్క మొక్కే వచ్చింది. ఇది తీసుకెళ్ళి పక్కకు ఇక్కడ ఏదైనా కర్రగుచ్చి అటువైపు పెడతానండి. ఇటువైపు అయితే చిక్కుడుపాదు ఉంది కదా, ఎదగడానికి ఉంటుందో చివరికి పెడితే అటు నుంచి పాకుతా వస్తుంది. ఇదేమో అయ్యేటప్పటికి పొట్లపాదు వస్తుంది. ఇదిగోండి తోటకూర ఈ టబ్బులో ఇది వచ్చింది. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. మనం పూజ కోసం కొన్ని పూలు అయితే కోసుకుందాం అండి. ఎంత బాగున్నాయి చూడండి. చాలా ఎర్రగా, కాసేపటికి ఇంకా పెద్ద పూలు ఎడుస్తాయి. చామంతులు అది ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పూలు ఉండేయండి పూజకి. ఇప్పుడు చామంతులు తగ్గిపోయాయి. మందారాలు కూడా తక్కువగా పోస్తున్నాయి. ఒకరోజు బాగా పోస్తున్నాయి, ఒకరోజు తక్కువ పోస్తున్నాయి. నా దగ్గర ఒకటే మందారం ఉందండి, ఎర్రమందారం. ఆ మందార పువ్వు వస్తుంది. ఇదిగోండి మందార పువ్వు ఒకటే పూస్తుంది. నిన్నైతే చాలా పూలు పూస్తుంది, 5-6 పూలు పూస్తుందండి. మొక్కలండి పోయాయి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవి మనకి బాగా చలికాలం కాస్తాయండి. ఈ ఎండకి మొత్తం అంతా అలా అయిపోయింది. ఇదిగోండి ఒక్క కాయ వచ్చింది, 2 గింజలు ఉన్నట్టున్నాయండి. ఇదిగో చూడండి, మనం మిద్దె తోటలో బఠానీలు కూడా కాయించుకోవచ్చు. కాకపోతే సీజను ఫిబ్రవరి నెల లోపలనే మనకి కాపు అయిపోవాలేమండి. మార్చి వచ్చేసింది కదా, ఇంకా ఎండలు ముదిరిపోయి ఆకులు అవి ఎండిపోయి పెద్దగా రావట్లేదు. ఇక్కడ చామంతి పూలు వస్తుందండి. ఇదే ఏడుస్తుంది, వైట్ కలర్ అది ఆగిపోయింది పూత, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. దీనికి కూడా పేరు పెట్టేస్తున్నాము, కడుక్కోవాలి పూలు. సజ్జ పూలు ఎన్ని పూలు ఇడిచిపోయా, ఇంకా వద్దు మొత్తం అంతా గోపురంలో ఇడిచిపోతాయండి. చాలా బాగుంటుంది చూడడానికి, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పూలు అయితే నేను పూజకి కోస్తున్నాను. ఎందుకంటే అండి మనం మార్నింగ్ కోయడం వల్ల పూలు చూపించడానికి కుదురుతుంది. లేకపోతే ఇప్పుడు ఈవినింగో లేకపోతే ఏదో టైంలో చేస్తున్నాం కదా, అప్పుడు మేము కోసేసుకుంటామండి మార్నింగ్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ముద్దగా. చూడండి మన హార్వెస్ట్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. పువ్వులతోనూ, టమాటాలు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, కాకరకాయలు, మొత్తం తోటకూర కూడా చాలా బాగుందండి. ఫ్రెష్గా చాలా బాగుంది. తోటకూర కూడా వచ్చింది. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖంగా బాగుంటుంది.